దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ టెస్ట్లో భారత జట్టు మొదటి రోజు ఓ మోస్తరు ప్రదర్శనతో సరిపెట్టుకోగా రెండో రోజు మాత్రం దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. మొదటి రోజు వర్షం కారణంగా చివరి సెషన్లో కొన్ని ఓవర్లు తుడిచిపెట్టుకుపోయాయి. అయినా కూడా కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడన్న ధైర్యంతో భారత అభిమానులు ఉన్నారు. రెండో రోజు 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 245 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను ముగించింది. మొదట్లో కనీస స్కోర్ అయినా సాధిస్తుందా లేదా అన్న స్థితి నుంచి భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్తోనే మొదటి ఇన్నింగ్స్ ముగించింది. భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించి సెంచురియన్లో అత్యధిక శతకాలు బాదిన ఏకైక విదేశీ బ్యాటర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ సెంచురియన్లో ఇప్పటివరకు 2 సెంచరీలు నమోదు చేశాడు. చివరి వరుస బ్యాట్స్మెన్ ఎవరూ రాహుల్కు మద్దతుగా నిలవకపోవడంతో ఒక్కడే ఒంటరి పోరాటం చేసి భారత జట్టు పరువు కాపాడాడు. వికెట్లు పడిపోతూ ఉండడంతో దూకుడుగా ఆడి తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 74 స్ట్రైక్ రేట్తో 101 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఓపెనర్ ఐడమ్ మార్క్రమ్ని మహమ్మద్ సిరాజ్ 5 పరుగులకే అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 11 పరుగుల వద్ద మొట్టమొదటి వికెట్ను కోల్పోయింది. అనంతరం టోనీ డి జార్జితో కలిసి ఓపెనర్ డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. సొగసైన షాట్లతో అలరిస్తూ దక్షిణాఫ్రికా స్కోర్ను పెంచుతూనే వ్యక్తిగత స్కోర్ను కూడా పెంచుకుంటూ పోయారు. అంతర్జాతీయ కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎల్గార్ ఈ ఇన్నింగ్స్ను చిరస్మరణీయంగా మార్చుకునే క్రమంలో చాలా పట్టుదలతో ఆడాడు. వీరిద్దరూ రెండవ వికెట్కు 93 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా కొనసాగుతూ ఉండగా భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చక్కటి బ్రేక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో టోనీ డీజార్జ్తో పాటు పీటర్సన్ వికెట్ కూడా పడగొట్టి భారత శిబిరంలో కొత్త జోష్ నింపాడు. ఇక అక్కడి నుండి డేవిడ్ బెండిగమ్, డీన్ ఎల్గర్ జోడీ భారత బౌలర్లను దారుణంగా విసిగిస్తూ బౌండరీలతో పాటు చాకచక్యంగా సింగిల్స్ కూడా తీస్తూ స్కోర్ వేగాన్ని పెంచారు. ఇదే క్రమంలో వీరు 4వ వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. ఇక డీన్ ఎల్గర్ అయితే చారిత్రాత్మక టెస్టులో చిరస్మరణీయ సెంచరీ సాధించాడు. కొద్దిసేపటికి బెండిగమ్ కూడా అర్ధ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అలాంటి సమయంలో రోహిత్ శర్మ బౌలింగ్లో మార్పులు చేస్తూ మహమ్మద్ సిరాజ్ను మళ్లీ రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సిరాజ్ బెండిగమ్ను క్లీన్ బౌల్ చేశాడు. బెండిగమ్ 87 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కానీ ఎల్గార్ మాత్రం ఎక్కడా సహనం కోల్పోకుండా తన ఇన్నింగ్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. చూస్తుండగానే దక్షిణాఫ్రికా కాస్త ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ కృష్ణ సఫారీ బ్యాట్స్మెన్ వేరన్నే వికెట్ తీయడం తప్పితే భారత జట్టుకు పెద్దగా ఊరట ఏమీ దక్కలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 11 పరుగుల ఆధిక్యంతో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ 211 బంతుల్లో 140 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక టీమిండియా ఈ మ్యాచ్లో పైచేయి సాధించాలంటే రోహిత్ శర్మ 3వ రోజు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు చెలరేగి దక్షిణాఫ్రికాను 300 లోపే అవుట్ చేయాలి. మొదటి సెషన్లోనే మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ప్రారంభించి జాగ్రత్తగా ఆడుతూ 3వ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి ఎక్కువ వికెట్లు కోల్పోకుండా కనీసం 200 పరుగుల ఆధిక్యాన్ని సాధించాలి. అలా చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుంది. మరి 3వ రోజు టీమిండియా ఏ మేరకు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.